దయచేసి వినండి. ప్రజలారా, అన్నీలారా, తమ్ముళ్ళారా, బాబాయిలారా, పెద్దనాన్నలారా, దయచేసి మీరు యాప్లు ఇవన్నీ చూసి మోసపోకండి. మీరు చాలామంది యాప్లు చూసుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో మీరు పేరెంట్స్, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా తల్లిదండ్రులకి నష్టం చేయకండి. నేను ఎవరో పెట్టారు వీడియో యూట్యూబ్లో, నాన్న 10 లక్షలు అప్పు అయిపోయాను, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇది చాలా తప్పు. తల్లిదండ్రులు ఎంత కష్టపడి మీకు పెంచి పెద్ద చేశారు, మనం ఆలోచించాలి. వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. సో ఏంటంటే నేను దయచేసి అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు యాప్లకి దూరంగా ఉండండి. యూట్యూబ్లు పెట్టండి, నలుగురికి పనికొచ్చేవి పెట్టండి, అంతేగాని పిచ్చి పిచ్చి పట్టద్దండి. యూట్యూబ్లో ఏవో బూతులు చూపిస్తే వాళ్ళకి లైక్లు కొడతాను. నాకు లైక్ కొట్టమని నేను చెప్పట్లేదు. సో ఏంటంటే మన తల్లిదండ్రులు పెంచారు, వాళ్ళ ఆశయం వాళ్ళు చాలా ఉంటాయి. నా కొడుకులు కావాలి, నా కూతురు కావాలి. సో దయచేసి దండం పెడుతున్నాను, పిల్లలు పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఏమైనా దయచేసి యాప్లకు దూరంగా ఉండండి, ఫోన్లు దూరంగా ఉండండి. ఒకటి మన తల్లిదండ్రులు ఎంత కష్టపడి మనం పెంచి పని చేశారు. ఒక ఆటో డ్రైవర్ అవ్వచ్చు, ఒక రిక్షా డ్రైవర్ అవ్వచ్చు, ఒక మిడిల్ క్లాస్ అవ్వచ్చు, హై క్లాస్ అవ్వచ్చు. సో మన గురించి చాలా ఆలోచించి మనం పెంచి చదివించి పెద్ద చేసి నానా కష్టాలు పడతారు. సో దయచేసి మీరు యాప్లు దూరంగా ఉండండి. నా విజ్ఞప్తి ఏంటంటే ఈ యాప్లకు దూరంగా ఉండండి. చాలామంది నష్టపోతున్నారు, ఆత్మహత్యలు పాల్పడుతున్నారు, పిల్ల భార్య అందరూ రోడ్డు ఎక్కిపోతున్నారు. సో మీరు దయచేసి నా హృదయపూర్వకంగా చెప్తున్నాను, దయచేసి దూరంగా ఉండండి. సో అది